హాయ్ హలో అండి, వెల్కమ్ టు ద హోమ్ లైఫ్ ఛానల్. ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూద్దామండి. దీనికోసం ఒక పెద్ద గ్లాస్ తోటి శనగపిండి తీసుకున్నానండి. దాన్ని ఒక బౌల్లో వేసుకున్నాను. అందులోకి కొంచెం వరిపిండి వేసుకుంటున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరిపిండి వేసుకోవడం వల్ల దోశ క్రంచీగా వస్తుందండి. మీరు ఉట్టి ప్లెయిన్ శనగపిండితో కూడా వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర, ఇంకా సాల్ట్, ఇంకా కారం కూడా వేసుకోవచ్చండి. ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీస్, అల్లం కూడా వేసుకోవచ్చండి. అప్పుడు చట్నీతో పెద్ద అవసరం ఉండదు, అలా రాగానే తినేయవచ్చు. కానీ నా దగ్గర చట్నీ ఉంది కాబట్టి నేను స్కిప్ చేస్తున్నానండి, అవి ఏం వేయట్లేదు, ప్లెయిన్గా చేసుకుంటున్నాను. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో, పిల్లల్ని స్కూల్కి పంపించే టైంలో, హడావిడిగా ఏమీ నానబెట్టలేని టైంలో ఈ దోశ బాగా పనికొస్తుందండి. జంక్ ఫుడ్ బయట నుంచి తెప్పించుకోవడం కన్నా ఇది చాలా హెల్దియర్ ఆప్షను. శనగపిండి అంటే ప్రోటీనేనండి, తీసుకోవచ్చు, పిల్లలు కూడా కన్జ్యూమ్ చేయొచ్చు, తప్పేమి ఉండదు. బయటికి వెళ్ళి మనం తెచ్చొచ్చి లోపు ఇది రెసిపీ ప్రిపేర్ అయిపోతుందండి. మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా కలుపుకొని చేసుకోవచ్చు. సాల్ట్ వేసి నేను లమ్స్ లేకుండా వాటర్ పోసుకొని ఫస్ట్ కొంచెం థిక్గా కలుపుకుంటున్నానండి. మొత్తం వాటర్ అంతా ఒకేసారి పోసేయకూడదండి, కొంచెం కొంచెం పోసుకోవాలి. మళ్ళీ పల్చన అయిపోయిన శనగపిండి కదండి, కొంచెం చేదు వస్తుంది మాడితే. కొంచెం గట్టిగా కలుపుకున్నాను, లమ్స్ లేకుండా కలుపుకొని దాని తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలండి. మొత్తం అస్సలు ఉండలన్నా ఉండకూడదండి, ఉండలు ఉంటే అంత టేస్ట్ బాగోదు. మొత్తం మనకి ఎలా దోసపిండి ఎలా కలుపుకుంటామో అంతేనండి. చూసి మీరు కావాలంటే దీన్ని ఒక 30 మినిట్స్ మీకు టైం ఉంది అంటే ఒక 30 మినిట్స్ అట్లా పక్కన పెట్టి ఉంచుకోవచ్చు. లేదు మేము ఇన్స్టెంట్గా వేసేసుకుంటామన్నా సరే వేసుకోవచ్చు అండి, ప్రాబ్లమే ఉండదు. మొత్తం చూడండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలండి. మొత్తం అస్సలు లమ్స్ ఏమి ఉండకూడదు. దాన్ని మనం పక్కన పెట్టుకోవచ్చు అండి. ఒక 30 మినిట్స్ లేదా 15 మినిట్స్ కొంచెం రెస్ట్ అయితే పిండి కొంచెం నానుతుందండి, అంతే, అంతకు మించి ఏం లేదు. మీరు వేసుకోవాలంటే అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం టైం ఉంది అంటే 15-30 మినిట్స్ కూడా నానబెట్టుకోవచ్చు అండి. నేను ఇంకా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని, పెనం బాగా వేడి అవ్వాలండి. వేడైనప్పుడు ఈ దోశ పిండి తీసి దోశ వేసుకోవడమేనండి, అంతే. ఇవి మరీ సన్నంగా, ఈ మినప్పప్పు దోశలంత సన్నంగా రావండి, కొంచెం మందంగానే వస్తాయి. అంతేనండి, మనకి ఎంత కావాలి షేపు అది చూసుకోవాలండి. మరీ పర్ఫెక్ట్ రౌండ్గా అంటే నాకు, నేను ఒక పక్క ఫోన్ పట్టుకున్నాను, ఇంకో పక్క దోశ వేస్తున్నానండి, అందుకే అలా వస్తున్నాయి. అంతే అండి, కొంచెం ఆయిల్ వేసుకొని కలర్ మరి హీట్ అడ్జస్ట్ చేసుకోండి. మరి హైలో పెడితే కలరు బ్లాక్ అయిపోతుంది, కానీ పెద్దగా ఫ్రై అవ్వదండి. కొంచెం మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల దాకా బాగా వేగుతుందండి. అంతేనండి, దోశని ఫ్లిప్ చేసుకోవచ్చు మనం. అంటే చెప్పాను కదండి, ఒక చేతితో రికార్డ్ చేస్తున్నాను, ఇంకో చేతితో దోశ వేస్తున్నాను. అంతేనండి, ఇలా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని తినొచ్చండి, టేస్టీగా ఉంటాయి. అంతే, నేను ఇంకో దోశ కూడా వేస్తున్నానండి. చాలామంది అంటే పిండి నానబెట్టలేదు, ఏదైనా ఊరు వెళ్ళి వచ్చాము, పిల్లలకి అర్జెంటు, ఇంట్లో ఏం లేదు, ఉప్మా ఏదో ఉంటుంది కదండి ఆప్షన్, అలా ఇది ఒక రోజు పెట్టుకోవచ్చండి. మీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లా కూడా కొంచెం తినొచ్చండి. మరి డీప్ ఫ్రైల కన్నా ఇది చాలా బెటర్ అండి ఆప్షన్. దీని మీద మీరు ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీస్, అల్లం అన్నీ వేసుకోవచ్చండి.
నేనైతే ఇంకా అవేం చేయట్లేదండి. ఇంక మా పిల్లలు చిన్నపిల్లలండి, వాళ్ళు ఉన్నా అవి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇంక నేను అందుకే వేసుకోవటం లేదు. అంతేనండి, సేమ్ దోశల్లాగే వస్తాయి. ఇవి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కంటెంట్ నచ్చితే, మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.